నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. టైటిల్ యాక్ట్ వద్దు, చంద్రబాబు పాలనే ముద్దు అంటూ సీనియర్ న్యాయవాదులు చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజకీయ పరిస్థితుల్ని మనం 4వ తేదీ నుంచి గమనించగా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా కసితీరా జగన్మోహన్ రెడ్డి పాలన అంతం చేసి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి ఈ దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని మర్చిపోయి భారత రాజ్యాంగాన్ని అనుసరించి మనం పాలన చేయాలనే విషయాన్ని మర్చిపోయి తన యొక్క రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఆయన అందులో భాగంగా ఈ కొన్ని చీకటి చట్టాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాడు. రాజ్యాంగంలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలి, అన్ని విభాగాలకి, అన్ని వర్గాలకి, వర్ణాలకి అన్నీ కూడా ఫలాలు అందే క్రమంలో ఈ దేశం సార్వభౌమాధికారం నిర్మాణమైంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా తిరిగి తన యొక్క అజమాయిషి పెత్తందారీతనాన్ని తీసుకురావాలని ఒక కుటిల జుగుప్సాకరమైన ఆలోచనని ప్రజల మీద రుద్దితే మరి ప్రజలు చూస్తూ ఊరుకోరు. అందుకే ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో కసితీరా జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందించి మరియు చంద్రబాబు నాయుడు గారిని అందలం ఎక్కించడం జరిగింది. అయితే ఈ రాష్ట్రం శ్రేయోదాయకం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం గతంలో తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న రద్దు చేయడం జరిగింది. కనుక ప్రజల ఆకాంక్ష మేరకు, ప్రజల అభీష్టం మేరకు, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క చర్య చేయడం కనుక మేము ఈరోజు న్యాయవాదులంతా కూడా ఆయనకి పాలాభిషేకం చేస్తూ రాబో రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు పాలన సంక్షేమం అంతా కూడా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఆనందంగా ఉండాలని, తమ యొక్క యోగక్షేమాలన్నీ కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసమే పని చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కృతజ్ఞతాభివందనం తెలియజేస్తున్నాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ శుభ సందర్భంలో ఎందుకు పాలాభిషేకం చేసినాము అంటే, గత ప్రభుత్వము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను 2003లో ఇంప్లిమెంటేషన్ చేసింది. ఆ చట్టం యాక్చువల్గా అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. ఇన్ఫ్యాక్ట్ దాన్ని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రతి న్యాయవాది కనీసం అంటే ఒక 6 నెలలు కోర్టులకు పోకుండా స్ట్రైక్ చేసి కోర్టుల విధులను బహిష్కరించి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి గగ్గోలు పెట్టినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిని పెట్టి దాన్ని పక్కన పెట్టి ప్రొసీడ్ అయింది, ఇంప్లిమెంటేషన్ చేసేదానికి రెడీ అయింది. చివరికి హైకోర్టుకు పోతే హైకోర్టు ఆ చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ను స్టాప్ చేయడం వలన కొద్ది రోజులు బతుకుజీవుడా అని బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల వల్ల భూములను కాపాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఏకంగా మన కొత్త ప్రభుత్వము ఆ చట్టాన్ని రద్దు చేయడము ఒక ఆనందదాయకమైనటువంటి విషయం. కాబట్టి ఈ చట్టము రద్దు అన్నది యావత్తు ప్రజానికం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈ చట్టము తీసుకొచ్చే ఉద్దేశం వచ్చేసి భూమిని లాక్కుండేదానికి చేసినారు.
ఈ చట్టం రద్దు చేయడం యొక్క ఉద్దేశము భూములు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూములు వాళ్ళ దగ్గరే ఉండాలా, వాటిపైన భూ కబ్జాదారుల యొక్క హస్తం కబంధ హస్తాలు ఉండకూడదు, దానిపైన లిటిగేషన్ ప్రభుత్వమే చేసి ప్రభుత్వమే ఫైనల్గా డెసిషన్ ఇచ్చి చివరికి హైకోర్టుకు తరిమేటటువంటి పరిస్థితి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో పెట్టడం జరిగింది. సివిల్ కోర్టుకు ఉన్నటువంటి పరిధిని తీసేసి ఈ చట్టము అనాగరిక చర్య, ఇది అనాలోచితమైన చర్య, స్వార్థపూరితంతో చేసినటువంటి చర్య, ముఖ్య ఉద్దేశం భూములను లాక్కుండేటందుకు చేసినటువంటి చర్య, పెత్తందారీ వ్యవస్థను గ్రామాల్లో తిరిగి జమీందారీ వ్యవస్థను తిరిగి అమలు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాన్ని బొందబెట్టినందుకు మేము నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుచుకుంటున్నాం. ఒకసారి గత 75 సంవత్సరాలుగా చూసుకుంటే ప్రభుత్వం మిగులు భూమిని పేద ప్రజల కోసం విడతల వారీగా అన్ని ప్రభుత్వాలు కూడా ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు అందరికీ పంచుకుంటూ వచ్చింది. కానీ మన రాక్షస పాలనలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆ పేద ప్రజల యొక్క ఆస్తులను కాజేయాలని చెప్పిన దురుద్దేశంతో కుట్రపూరితంగా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అందరూ గ్రహించి న్యాయవాదులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరిగింది, దాన్ని రద్దు చేయాలని చెప్పిన ఉద్దేశంతో. ఎంతమంది ఎన్ని రోజులు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఏమాత్రం స్పందన లేకోకుండా దాన్ని అట్లే కంటిన్యూ చేయడం జరిగింది. తర్వాత ఎన్డీఏ కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వ చర్య మంచిది కాదని చెప్పిన ఉద్దేశంతో ప్రజాభిష్టం మేరకు, ప్రజా శ్రేయస్సు మేరకు వాళ్ళ ఆశలను కాపాడడం కోసం వాళ్ళు ఒక రాజకీయ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యోగక్షేమాల కోసం వాళ్ళ ఆశలు కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారు తన 2వ సంతకంగా అధికారంలో వచ్చిన తక్షణం ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రజల యొక్క క్షేమాలు కోరుతూ రద్దు చేసిన చట్టాన్ని మనం అందరము కూడా స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మనం పాలాభిషేకం కూడా ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఆయన ఎల్లవేళలా సుఖ సంతోషంతో ఉండి మన ఆంధ్రప్రదేశ్ను మరో మార్గానికి తీసుకుని పోవాలని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆయనకు నమస్కారం తెలియజేస్తున్నాను. కొన్ని నెలలుగా ఈ రాక్షస నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పని పోరాటం చేశారు. అయితే ఈ పోరాటం ఫలిస్తుందా లేదనే ఒక భయాందోళన న్యాయవాదులలో గూడు కట్టుకొని పోయే పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఏ విధంగా చేయాలా అనే ఒక భయంకరమైన పరిస్థితుల్లో పాలకులు ఏమాత్రం చీమ కుట్టినట్లుగా లేని పరిస్థితుల్లో దాదాపు ఆ ఉద్యమాన్ని వాడంతట వాళ్ళే విరమింపజేసుకోవాలనే దుర్మార్గమైన ఆలోచన విధానంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి రావడం ఒక శుభ పరిణామం అని చెప్పనే అనిపిస్తుంది. అనుభవజ్ఞుడైన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ చట్టం యొక్క రాక్షసత్వాన్ని మామూలుగా కమ్యూనిస్టు పరిభాషలో నల్ల చట్టాలు అంటుంటాం. ఇది నల్ల ముసుగులో మూడిన రాక్షస చట్టం. నాకేమనిపిస్తుందంటే మామూలుగా రెడ్డి కరణము అనే గ్రామోద్యోగ వ్యవస్థ అనేది ఒకటి ఉండేది. ఆ గ్రామోద్యోగ వ్యవస్థలో ఉన్న ఈ రెడ్డి కరణం మొత్తం ఆ గ్రామం పైన ఉన్న భూములన్నింటిని కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకుని ఉండేవారు. ఆ గ్రామోద్యోగ వ్యవస్థను బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలమైనటువంటి ఈ రెడ్డీకరణ గ్రామోద్యోగ వ్యవస్థను మహనీయుడు, మాన్యులు, యుగపురుషుడు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రి కాగానే ఒక విప్లవాత్మకమైన మార్పులో భాగంగా ఆ గ్రామోద్యోగ వ్యవస్థను రద్దు చేసి ఆ రోజు విముక్తి కలిగించారు. ఆ విముక్తిలో ఏమైందంటే ఇక్కడ మనకున్న గ్రామదేవత ఎర్రదొడ్డి గంగమ్మకు రెడ్డీకరణం పోతున్నట్లే జాతరలు చేసుకుని, పండలు చేసుకుని, సంబరాలు చేసుకున్నారు. మరో దుర్మార్గమైన ఆలోచనతో ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఒక పెట్టుబడిదారులు, భూస్వాములకు ఈ భూములన్నింటినీ కూడా కబ్జా చేసే దుర్మార్గమైన ఆలోచన. అంటే గ్రామోద్యోగ వ్యవస్థను పునరుద్ధరణ చేయాలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అనే ఒక దుర్మార్గమైన ఆలోచనను నిరసన తెలిపిన పట్టించుకొని ప్రభుత్వం ఈ మహనీయుడే ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే ఆ మరో గ్రామోద్యోగ వ్యవస్థ గ్రామాల్లో
పునాది పడి ఉండేదేమో అన్న ఒక అనుమానం నాకు కలిగేది. అందువల్ల ఈ గ్రామోద్యోగ వ్యవస్థ పునరుద్ధరణ కాకుండా ఏ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అయితే రద్దు చేసిందో అలాంటి దుర్మార్గమైన ఈ నల్ల రాక్షస చట్టాన్ని మాన్యులు చంద్రబాబు నాయుడు గారు రద్దు చేయడం అనేది 2 కీర్తులు కూడా ఆ పార్టీకి ఆ కూటమికే దక్కింది. కాబట్టి ఒక రకమైన ప్రజలను విముక్తి చేశారు. అందువలనే ఈరోజు మాన్య చంద్రబాబు నాయుడు నిన్న చట్టం రద్దయింది. అందుకు స్పందనగానే న్యాయవాద మిత్రులందరూ కలిసి పాలాభిషేకం చేసి మా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాము. ఇది ప్రజా సంక్షేమం కోసమే అని చెప్పనేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన చీకటి చట్టాన్ని రద్దుపరుస్తూ మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దుపరుస్తూ నిర్ణయం తీసుకున్న కారణంగా ఆయనకి పాలాభిషేకం చేస్తూ మా హర్షధ్వానాలు తెలియజేస్తున్నాం.